హాయ్ ఫ్రెండ్స్, టుడే మనము ఎమిరేట్స్ ప్యాలెస్ చూడడానికి వచ్చేసాము. అవుట్ సైడ్ ఇన్సైడ్ సూపర్ వ్యూ, ఎక్సలెంట్గా ఉంది. బయట వైపు గ్రీనరీ అలాగే స్టెప్స్ ఎంతో బాగున్నాయి. ఇన్సైడ్ అయితే మొత్తం గోల్డెన్ వాల్స్, పిల్లర్స్, మాటలు లేవు చెప్పడానికి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అరేబియన్ దేశాల్లో ఈ ఎమిరేట్స్ ప్యాలెస్ చాలా పెద్దది, చాలా గొప్ప కట్టడంగా చెప్పుకోవచ్చు. ఇటువైపు నుండి అటువైపు చివరి వరకు సుమారు 1 కిలోమీటర్ బిల్డింగ్ మాత్రమే ఉంటుంది. అవుట్ సైడ్ చూస్తున్నారు కదా, ప్యాలెస్ ఎంట్రన్స్ ఎంత గ్రాండ్ లుక్ ఉందో, అదేవిధంగా ఎదురుగా ఉన్న ఇతిహాద్ బిల్డింగ్స్ కూడా అంతే అందంగా ఉంటాయి. ఇటువైపు నుండి ప్యాలెస్ చూసి ఆనందపడి అటువైపు చూసే లోపల ఈ ఇతిహాద్ టవర్స్ని చూసి ఇంకా ఆనందపడచ్చు. అంత బాగుంటాయి అన్నమాట. నా ఛానల్ మొదటిసారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అదే నాకు చాలా పెద్ద ఎంకరేజ్మెంట్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఎమిరేట్స్ ప్యాలెస్కి వెళ్ళాలి అని అంటే కార్నిచ్ రోడ్ వైపు వెళ్ళాలి. దీన్ని వెస్ట్ కార్నిచ్ రోడ్ అని అంటారు. అలాగే అల్ రాస్ అల్ ఖాదర్ అబుదాబి అని దీని లొకేషన్ నేమ్ అన్నమాట. ఎమిరేట్స్ ప్యాలెస్ ఎంట్రీ టికెట్ అయితే ఫ్రీ. మనం అలా లివింగ్ రూమ్ వరకు వెళ్ళి చూసుకొని రావచ్చు. అవుట్ సైడ్ అంతా మనకు ఫ్రీనే, ఎక్కడ మనం ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఎవరైనా టూరిస్టులు స్టే చేయాలి అని అనుకుంటే రూమ్స్ బుక్ చేసుకోవాలి. మనం చూస్తున్నదంతా కూడా అబుదాబి సిటీనే. అటువైపు అద్భుతంగా బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇటువైపు కార్నిచ్ రోడ్ సూపర్గా ఉంటుంది వ్యూ మొత్తము. మనం చూస్తున్న అన్ని బిల్డింగ్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి కదా. ఒక బిల్డింగ్ ఉన్నట్టు మరొక బిల్డింగ్ లేదు, ఎవరి కన్స్ట్రక్షన్ వాళ్ళదే అన్నమాట. రోడ్డు సైడ్ అంతా కూడా పార్క్ ఏరియా ఏర్పాటు చేశారు. మొత్తం చాలా బాగుంటుంది, వాకింగ్కి, జాగింగ్కి, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. వీకెండ్లో అయితే ఈ ఫ్యామిలీ పార్క్స్కి రావచ్చు ఫ్రెండ్స్తో పాటు, అలాగే ఫ్యామిలీస్తో పాటు వచ్చి పిల్లల్ని ఆడించుకొని వెళ్ళొచ్చు. మనం మరొక 2 నిమిషాలు అయితే ప్యాలెస్లోకి ఎంటర్ అయిపోతాము. పార్కింగ్ కూడా ఫ్రీనే. అవుట్ సైడ్ వెదర్ కూడా చాలా బాగుంది. ఏంటంటే ఏప్రిలే కాబట్టి ఇంకా వేసవి కాలం ఎంటర్ అవ్వలేదు. ఫైనల్గా ఎమిరేట్స్ ప్యాలెస్కి ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఎంట్రన్సే ఎంత అద్భుతంగా ఉందో. మనం ఈ స్టార్టింగ్ నుంచే గోల్డ్ ఎఫెక్ట్ని మనం గమనించవచ్చు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎంత గ్రీనరీగా ఉందో చూశారు కదా. అలా మెల్లగా పార్కింగ్లోకి వెళ్ళిపోదాము. చూశారు కదా ఆ ఆర్చ్ డిజైన్ ఎలా ఉందో. అది ఇప్పుడు బయట మాత్రమే, లోపల ఇంకా చాలా బాగుంది. విజిటర్స్ పార్కింగ్లో కారు పెట్టేసి బయటికి వచ్చేద్దాం. మనం ఫస్ట్ అవుట్ సైడ్ విజిట్ చేసి తర్వాత లోపలికి వెళ్దాం. పార్కింగ్ అయితే సులభంగా దొరికేసింది. మన పిల్లలు గ్రీనరీ చూడంగానే గ్రీనరీలోకి వెళ్ళి ఆడుకోవడం స్టార్ట్ చేశారు. మనం గమనించినట్లయితే ఖర్జూరం చెట్లు మాత్రం లైన్లో వరుసగా మెయింటైన్ చేస్తున్నారు. మొదటి 5 5 స్టార్ హోటల్స్లలో ఎమిరేట్స్ ప్యాలెస్ ఒకటి, మరియు ముఖ్యమైనది కూడాను. అరబుల చరిత్రాత్మక గుర్తులు తలపించేలా ఈ ప్యాలెస్ని కట్టించారు. మనం చూస్తున్నది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్న గార్డెన్ మాత్రమే. ఈ ప్యాలెస్కి ఎదురుగానే ఇతిహాద్ టవర్స్ ఉన్నాయి. ఇతిహాద్ బిల్డింగ్స్, అడ్మినిస్ట్రేషన్, హోటల్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. అటుపక్కనే మనం చూడొచ్చు ఒక గోల్డ్ కలర్ బిల్డింగ్. ఈవినింగ్ టైం సన్షైన్కి ఎంత బాగా మెరిసిపోతుందో కదా. చక్కగా గోల్డ్తోనే కట్టించారేమో అన్నంతగా ఉంది. ఇక్కడ చూస్తే చాలా పెద్ద వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. చూడ్డానికి మాత్రమే, షోకేస్ అన్నట్టు. మరికొన్ని పార్కుల్లో అయితే ఇలాంటి ఫెసిలిటీ ఉంటుంది. అయితే చిన్నపిల్లలు ఆడుకోవచ్చు అన్నమాట. బాగా ఆడుకోవచ్చు, బట్టలు తడుపుకోవచ్చు, గంతులు వేయచ్చు, అమ్మ దగ్గర దెబ్బలు తినచ్చు, ఇలాగ చేయొచ్చు. కానీ ఇక్కడ అవకాశం లేదు, జస్ట్ చూడడం మాత్రమే, ఆడుకోవడానికి లేదన్నమాట. ఇప్పుడు మనం ప్యాలెస్ ఎంట్రన్స్కి వచ్చాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వెళ్ళొచ్చు.
మొత్తం అవుట్ సైడ్ ఇన్ సైడ్ గోడలు స్టెప్స్ పిల్లర్స్ అన్నీ కూడా ఇసుక ఏ కలర్లో అయితే ఉంటుందో అదే కలర్ మార్బల్ స్టోన్నే యూజ్ చేశారు. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ వ్యూ అన్నమాట. మనము ఈవినింగ్ టైం చూస్ చేసుకొని ఈ ప్యాలెస్ చూడడానికి వెళ్ళొచ్చు. విజిటర్స్కి మాత్రం ఏమాత్రం అట్రాక్షన్ తగ్గియకుండా ఎక్కడో ఒక చోట ఆకర్షణీయమైన థింగ్స్ అన్నీ పెట్టారు. మనం చూసినట్లయితే మరొక ఆకర్షణీయమైన థింగ్ వచ్చేసి ఈ వాటర్ వే. ఇక్కడి నుంచి ఒక ఫోటో తీయించుకున్నామంటే ఫ్రేమ్ కట్టించుకోవాల్సిందే, అంత బాగుంది వ్యూ. ఫైనల్గా లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇది లివింగ్ రూమ్ అనుకోకండి, ఇది లివింగ్ రూమ్ కాదు, ఎంట్రన్స్ అన్నమాట. విజిటర్స్ కాకుండా ఎవరైనా గెస్ట్లు ఈ హోటల్లో స్టే చేయాలనుకున్న వారు కార్ పార్కింగ్కి యాక్సెస్ ఉంటుంది, ఇక్కడ నుంచే వెళ్తారనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఇదే లివింగ్ రూమ్ అనమాట. చూసినంతసేపు చూడొచ్చు, ఇంకా అయిపోదు. అది ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూమ్ మిగిలే ఉంటుంది, అంత పెద్దగా ఉందన్నమాట. ఇందులో సుమారు 400 వరకు గెస్ట్ రూమ్స్ ఉంటాయి. హోటల్ రూమ్స్ అన్నమాట. హోటల్ రూమ్స్ అయితే 400 వరకు ఉంటాయి. అలాగ మొత్తము కూడా గోల్డ్ కలర్లోనే ఉంటుంది. పిల్లర్స్ స్టెప్స్ వాల్స్ పైన సీలింగ్ ఇలా ఒక్కటేంటి మొత్తం బిల్డింగ్ మొత్తము కూడా గోల్డెన్ ప్యాలెస్ అంటే తప్పే లేదు. చివరికి వాష్రూమ్స్ కూడా గోల్డ్ కలర్తోనే నింపారు. మొత్తము బంగారంతో పూసిన పూతలాగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కొన్ని మనకు ఫ్రేమ్స్ కనిపిస్తాయి, మిర్రర్స్ కనిపిస్తాయి. ఇవి కూడా వీటిల్లో ఫ్రేమ్ డిజైన్స్ కూడా ఎంతో ఆకర్షణీయంగా కళాత్మకమైన అచ్చులు వేశారు. మెయిన్ గోపురం వచ్చేసి వాస్తుకళా రూపంలో చాలా బాగా నిర్మించారు. అంటే డోమ్ అంటాం కదా, దానిపైన కూడా వీళ్ళు అందమైన డిజైన్ చేసి చారిత్రాత్మక వ్యూ ఉండాలి అనే విధంగా ఆర్కిటెక్చర్ సూపర్గా డిజైన్ చేసి నిర్మించారనమాట. ఈ ఎమిరేట్స్ ప్యాలెస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్యాలెస్లో ఆడిటోరియం కూడా ఉంది. అలాగే ఇక్కడ షోస్ జరుగుతాయి, ఎగ్జిబిషన్స్ జరుగుతాయి. ఆ విధంగా మనం ఎంతసేపు ఈ బిల్డింగ్ని చూస్తూ ఉన్నా కూడా కళ్ళార్పకుండా చూడాలనిపిస్తూనే ఉంటుంది. ప్రతి చోట కూడా చెప్పినట్లు గోల్డ్ కలర్తోనే కోటింగ్ చేసినట్లుగా ఉంటుంది. మార్బల్ అంత బాగుందన్నమాట. దానికి తోడు లైట్ ఎఫెక్ట్స్ చాలా అందాన్ని ఇస్తున్నాయి.